Bye, sir. Thank you. We are leaving. ఈ హిల్ స్టేషన్లో మార్నింగ్ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. చాలా ప్లెజెంట్గా ఉన్నాయి అసలు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 1కి కంటిన్యూషన్ అండి. పార్ట్ 1లో నేను కంప్లీట్గా మున్నార్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి ప్లేసెస్ చూడాలి అని చెప్పి. సో దట్ ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో అయితే చూడండి. సో మీకు క్లారిటీ ఉంటుంది. ఆ పార్ట్ 1 వీడియో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి, లేదా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ గో అండ్ వాచ్. ఇప్పుడైతే మనం ఇవాళ అలిపి వెళ్తున్నామండి. దారిలో మనం టీ తోటలు అయితే కవర్ చేసుకొని డైరెక్ట్గా అలిపి అయితే వెళ్తాము. ఇప్పుడు అసలు చూడండి ఫ్రెండ్స్, టీ తోటలు అయితే ఎంత హైట్లో నుంచి ఉన్నాయో. మొత్తం కొండలోంచి అన్ని టీ తోటలే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న టీ తోటలకి అన్నిటికీ వెళ్ళకూడదండి. కొన్ని పర్మిషన్ ఉంటాయి, కొన్ని అయితే అలో చేయరు లోపలికి. సో అలాంటి వాటికి మనం వెళ్ళకూడదు. దట్ ఇక్కడ ఫుల్గా వర్షం పడింది, స్లైడింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. No place. Sir, on the way or 6 or 7 places I get. Waterfall, one waterfall, one viewpoint. Viewpoint. On the way at dam. అది బొటానికల్ గార్డెన్. Botanical garden nursery sir, plant shopping. ये पॉइंट किधर है? ये पॉइंट नीचे. नीचे? हाँ. कितना किलोमीटर है इधर? इधर से 20-25 किलोमीटर. पॉइंट? ये टी गार्डन है, माउंटेन का अंदर टी गार्डन. सर ये सर इधर अलाउड टी गार्डन है ना? हाँ अलाउड है. किधर? इधर नीचे. नीचे पूरा नीचे नहीं? हाँ. आगे नहीं? आगे है ना, ये ओनली एको पॉइंट है. నాకైతే ఒక లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అయితే ఉందండి ఇక్కడ. సో ఏ అలౌడ్ టీ ఎస్టేట్ ఉంది, ఏది అలౌడ్ లేదు అనేది. సో అందుకే ఆయన అడిగి ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం గ్యాదర్ చేశాను. సో ఇప్పుడు మనమైతే ఆయన చెప్పిన టీ ఎస్టేట్కి అయితే వెళ్ళబోతున్నాం నియర్ బై. అయితే ఫుల్గా వర్షం అయితే ఉందండి ఇక్కడ. ఫైనల్గా గూగుల్లో సెర్చ్ చేసి ఒక వ్యూ పాయింట్కి అయితే వచ్చేసామండి. దీన్ని సెకండ్ మైల్ వ్యూ పాయింట్ అంటారంట. సో ఇది అలిపికి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది, మున్నార్ నుంచి అలిపికి వెళ్ళే దారిలో. సో ఇక్కడ టీ ఎస్టేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. సెకండ్ మైల్ వ్యూ పాయింట్ వ్యూ అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది. కాకపోతే స్నో మరీ ఎక్కువైపోయింది. కొంచెం సన్ రైజ్ కనుకుంటేనా ఇదైతే ఇంకా సూపర్ అనిపిస్తుంది. సో చూడండి, టీ ఎస్టేటేనండి. కాకుంటే ఫుల్గా వర్షం పడడం వల్ల స్కిడ్ అవుతుంది. మేము ట్రై చేసాం, 2 times స్కిడ్ అయింది. అందుకని ఇంకా లోపలికి అయితే వెళ్ళట్లేదు. అలిపికి వెళ్ళే దారిలో అయితే మనకు ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే కనిపించిందండి. అంత బ్యూటిఫుల్ ఉంటే మనం వదులుతామో చెప్పండి. వెంటనే కార్ ఆపేసాను, అది ఘాట్ రోడ్ కూడా చూడలే. వెళ్ళేసి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు ఈ వాటర్ ఫాల్ అయితే. మా టైం ఏంటో కానీ మేము ఏ వాటర్ ఫాల్కి వెళ్ళినా కంప్లీట్గా వర్షంలోనే చూస్తాను ఆ వాటర్ ఫాల్ని అయితే నేను. ఇప్పటికి ఇది 3rd వాటర్ ఫాల్ బిగ్ వాటర్ ఫాల్స్లో. చిన్న స్కిప్ చేస్తే నా వెనకున్న బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇది ఎగ్జాక్ట్గా మనమున్న వాటర్ ఫాల్కి ఆపోజిట్లో అయితే ఉంది. ఫుల్గా వర్షం పడుతుంది. పిక్స్ అని కొన్ని వీడియోస్ అయితే తీసుకొని వచ్చేసాను. అసలు చాలా అంటే చాలా పెద్దది అయిపోయింది వర్షం అయితే ఒక సడన్గా. ఇది అలిపికి వెళ్ళే దారిలో అయితే ఉంటుందండి ఈ వాటర్ ఫాల్ అయితే. చాలా లాంగ్ వాటర్ ఫాల్. చూడండి నేనైతే ఫుల్గా తడిచిపోయాను అసలు. వెళ్ళిపోతాయి కూడా ఉంటాయి. ఈరోజు అలిపిలో అయితే ఒక స్పెషల్ ఉందండి. అదే బోట్ రేస్ జరగబోతుంది. కయాకింగ్ టైప్ ఉంటుంది, మీరు చూడొచ్చు. సో అది ఇవాళ అలిపిలో జరగబోతుంది. చాలా అంటే చాలా ఫేమస్ అండి ఇక్కడైతే. అసలు యంగ్స్టర్స్ చూడండి ఎంతమంది క్రౌడ్ పుల్లింగ్ ఉంది ఇక్కడ. మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎంత ఫేమస్. అలిపిలో ఉన్న బీచ్కి అయితే వచ్చేసాను. ఇవాళ ఫుల్ క్రౌడ్ ఉందండి. ఆ బోట్ రేస్ జరుగుతుంది కదా, ఆ బోట్ రేస్ ముగించుకొని ఇప్పుడే అలిపి బీచ్ సైడ్ అయితే వచ్చాను నేను. ఫుల్ చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉంది. అలిపి మొత్తం పోలీసులు అంతా. సో పీస్ఫుల్గా ఉంటుందని బీచ్కి అయితే వచ్చేసిన. అంటే ఎక్సలెంట్ ఉంది అసలు అలిపి బీచ్ అయితే. యాక్చువల్లీ ఇక్కడ సన్సెట్ బాగుంటుందని చెప్పారు, బట్ ఇక్కడ సన్సెట్ అయితే అంత ఛాన్స్ అయితే లేదు. ఫుల్ క్లౌడీ, మబ్బులు పట్టేసి. చూడాలి ఏమైనా దొరుకుతుందేమో సన్సెట్. ఫుల్ క్లౌడ్ ఉంది చూడండి.
చూడండి అసలు బీచ్ అయితే ఎలా ఉందో, ఫుల్ వర్షము, ఎటు కదలలేము. ఇక్కడ టెంట్లు అయితే వేస్తున్నారు, వాటి కింద కూర్చొని ఉన్నాం మేము. సో ఇలాంటి ఒక టెంట్ కింద మనం అయితే కూర్చొని ఉన్నాం ప్రజెంట్. ఏమైనా అండి బీచ్లో అలా కూర్చొని బీచ్ని చూస్తూ ఉంటే ఒక ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. బీచ్లో అయితే ఫుల్గా తడిచిపోయినాం. హౌస్ బోట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. హౌస్ బోట్లో ఇక్కడ నుంచి ఒక 20 minutes జర్నీ చూపిస్తుంది హౌస్ బోట్. యాక్చువల్గా ఆయన 5:20కి లాగిన్ అవ్వమని చెప్పాడు. సో దీని గురించి నేను డీటెయిల్గా నైట్ బోట్లోకి వెళ్ళాక, బోట్ హౌస్లోకి వెళ్ళాక క్లీన్గా చెప్తాను మీకు. సో బీచ్ అయితే ఇదండి. ఈ బోట్ హౌస్ ఏనండి మనం అయితే ఇప్పుడు తీసుకుంది. 10,500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఈ బోట్ హౌస్లో. ఒక నైట్ అంతా మనం ఇక్కడే స్టే చేయబోతున్నాం. మనం అలా చెక్ ఇన్ అవ్వగానే రైడ్ అయితే స్టార్ట్ చేశాడండి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 5:30 అవుతుంది. సో అలా ఒక రౌండ్ అయితే తిరిగి వస్తాం మనం ఇప్పుడు. ఒక 1 hour ఉంటుంది రైడ్ అయితే. సో ఇదైతే హాల్ అండి ఇక్కడ. సో పైకి వెళ్ళి చూద్దాము అసలు పైన లొకేషన్ అయితే ఎలా ఉంటుందో అనేది. చూపిస్తా పదండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇది. సరే పైకి వెళ్దాం పదండి ఇప్పుడైతే. ఎక్సలెంట్ వ్యూస్ ఉన్నాయండి ఇక్కడైతే. మస్ట్ టేక్ ఇన్ ప్లేస్. పైకి వచ్చాక లొకేషన్ అయితే ఇలా ఉందండి. అసలు ఎక్సలెంట్ ఉంది చూడండి. ఫుల్గా రిలాక్స్ అయిపోతున్నాను నేనైతే. ఆ జర్నీ అంతా ఇక్కడికి వచ్చి చాలా అంటే చాలా రిలాక్స్గా అనిపించింది. దట్టు ఇక్కడ సన్సెట్ కూడా ఉంది మాకైతే. సూపర్ వ్యూస్ కూడా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో చూడండి అసలు ఎంత వ్యూ అయితే ఉంది. ఇప్పుడు ఎంత ఛార్జ్ చేసినా ఓకే వర్త్ అనిపించింది నాకైతే. 10,500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మనకి. ఈ బోటు చూడండి చాలా పెద్దది. 5 bedrooms ఉన్నాయి. 5 or 6 ఉంటాయి అనుకుంటా దీనికి. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమంటే ఓన్లీ మనమే కాకుండా వేరే స్ట్రేంజర్స్ కూడా ఉంటారు ఈ బోట్లో. టీవీ కింద. సో ఇప్పుడు చూడండి లొకేషన్స్ అయితే వాళ్ళు లైట్స్ ఆన్ చేసినారు ఆ బోట్ వాళ్ళు, ఆపోజిట్ బోట్ వాళ్ళు. అసలు ఈ వాటర్స్లో ఆ లైట్ షైన్ పడతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మారిపోయిందండి లొకేషన్ అయితే. అన్ని బోట్స్ ఇలాగే ఉంటాయండి. మన బోట్ కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు లైటింగ్ వేస్తారు. వేసిన వెంటనే ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. ఎంత ప్లెజెంట్గా ఉన్నాయి వ్యూస్ అయితే ఇక్కడ. రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసానండి. ఇప్పుడు మీకు బోట్ టూర్ చూపిస్తాను. సో ఇది హాల్ అనమాట. కింద ఉంటుంది ఇదంతా. సో ఇక్కడ నుంచి మనం తీసుకున్నది అయితే సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూము, సింగిల్ షేర్ ఇది. సో ఇది వాష్రూము. చాలా నీట్గానే ఉందండి. బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే. సో ఇతనేనండి మన కిచెన్ పర్సన్ అయితే, చెఫ్ అనమాట మనకి. ఫుడ్ అంతా వండేది అతనే మనకి. సో పదండి ఇలా పైకి వెళ్ళి చూసేద్దాం. ఈవినింగ్ అంతా నేను పైనే ఉన్నానండి. అసలు కిందకైతే రాలేదు. నాకు అంత బాగా నచ్చింది పైన అయితే. సో ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి మనం పైకి వెళ్ళడానికి. పైన అయితే అటు సైడ్ మీరు చూసారు కదా కౌచ్ ఉంటుంది. సో ఇటు సైడ్ అయితే సోఫా సెట్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. అలా కూర్చొని కొంచెంసేపు ముచ్చట్లు అయితే పెట్టుకొని ఇంకా డిన్నర్ చేసి నిద్రపోవటమే. మనకు వెజ్ అయితే వెజ్ ఇస్తారు, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఇస్తారండి. మన ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తారు. ఫిష్ కూడా ప్రొవైడ్ చేస్తారండి మనకైతే. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 5:40 అయిందండి. వ్యూ చూడండి ఎంత ప్లెజెంట్ ఉందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇంకా కయాకింగ్ అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. ఇలా కయాకింగ్ అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం కయాకింగ్ చేయబోతున్నాం. సో వాళ్ళు బోట్ అయితే రెడీ చేస్తున్నారు. బోట్ అయితే దించేశారండి, కయాకింగ్ బోట్ అయితే. సో ఇది 2 షేర్ది అనమాట.
సో కనిపిస్తున్నంత ఈజీగా అయితే ఏం లేదండి. పెడలింగ్ చేయడం కూడా చాలా కష్టమే. దానికి కూడా ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. సో మేమైతే ఇది నైటే మాట్లాడి పెట్టేసుకున్నామండి. బోట్ వాళ్ళని అడిగాము. ఇట్లా కయాకింగ్ చేయాలనిపిస్తుందంటే వాళ్ళే ఒక పర్సన్స్‌ని మాట్లాడారు. రూ. 700 అయితే చార్జ్ చేశారు మనకైతే. ఒక 1 ½ అవర్ ఉంటుంది కయాకింగ్. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా రెడీగా ఉండండి అని చెప్పాడు. సో నేనైతే నాకు ఒక సింగిల్ బోట్ ఇవ్వండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ తిరిగొస్తానని చెప్పి అడిగాను. దాని తర్వాత వాళ్ళేమనలేదు. సింగిల్ బోట్ ప్రొవైడ్ చేశారు నాకు. సో నేను ఒక్కడినే అలా పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు అర్థమైందండి, టెక్నిక్ అర్థమైంది. అందుకే నేను తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్‌లో అలా చేయటం. కయాకింగ్ అయితే ఫినిష్ చేసుకొని నేను బోట్‌లోకి అయితే వచ్చేసానండి. రాగానే వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ అయితే అరేంజ్ చేసి పెట్టేశారు. విత్ సమ్ ఫ్రూట్స్ అండ్ సమ్ టిఫిన్స్. సో ఇడ్లీ, దోస, సమ్ ఫ్రూట్స్ ఇచ్చారండి. జ్యూస్ కూడా ఇస్తారు మనకి. చాలా బాగా అనిపించింది నాకు. అలా తినేసి రిలాక్స్ అయిపోయాను. మళ్ళీ మన బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఒక 2 అవర్స్ ఉంటుంది ఇప్పుడు. 7-9 అనమాట. మనకైతే ఇది రూ. 10,500 అయితే చార్జ్ చేశారండి ఈ బోట్ హౌస్‌కి. సో ఈ అమౌంట్‌లో మనకి ఏమేమి ఇంక్లూడ్ చేశారో నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో ఎప్పుడైనా మీరు గనక అలిపి గనక వస్తే బోట్ హౌస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే మీకు యూజ్‌ఫుల్ అయితది. సో దీని చెక్ ఇన్ టైమ్ వచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ 2 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు ఉంటుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ 10కి అయితే మనం చెక్‌ఔట్ చేయాలి. సో మేమైతే కొంచెం లేట్‌గా చెక్ ఇన్ చేసినాము. దట్ మీన్స్ 5:00కి మేము ఈవినింగ్ చెక్ ఇన్ చేసామనమాట. సో మేము చెక్ ఇన్ అయిన వెంటనే ఒక రైడ్‌కి అయితే తీసుకెళ్ళాడు ఒక 1 అవరు. ఈ రైడ్‌లో మీరేమైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే లైక్ స్పీడ్ బోట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్న, బాడీ మసాజ్ చేపించుకోవాలనుకున్న, కయాకింగ్ లాంటివి చేయాలనుకున్న వాళ్ళు స్టాప్ చేస్తారు. వాళ్ళే వెళ్లి మాట్లాడతారు. మీరేమేమన్నా ట్రై చేయాలనుకుంటే అమౌంట్ అంతా. సో మీరు ట్రై చేయొచ్చు. అయిపోయినాక బ్యాక్‌కి తీసుకొస్తారండి. మనకైతే డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవి 2 కాంప్లిమెంటరీ అనమాట. సో దీంతో పాటు మనకి సౌండ్ బార్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తారు. స్పీకర్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బోట్‌లో మీరేమన్నా ఎంజాయ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. వాళ్ళెవ్వరు కూడా మీకు అడ్డు చెప్పరండి. చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తారు. అండ్ దట్ టూ వాళ్ళు మిమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయరు. వాళ్ళకున్న రూమ్స్‌లో గానీ, కిచెన్‌లో గానీ ఎక్కడో ఉంటారంతే. మిగతా బోట్ అంతా మీరే తిరగొచ్చు. వాళ్ళైతే మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయరు. ఇంత కూడా అసలు పట్టించుకోరు మిమ్మల్ని. మీరేదన్నా హెల్ప్ అడిగితే వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు అంతే. సో నేనైతే ఈ బోట్ ఎక్స్‌పీరియన్స్‌ని ట్రై చేయమనే చెప్తానండి అలిపి వస్తే. ఎందుకంటే అలిపిలో బీచెస్ అండ్ ఈ బోట్ హౌసే చాలా ఫేమస్ అండి. సో మీరు గనుక ఒక 5-6 పీపుల్ గనుక ఉంటే ఈ సింగిల్ షేర్ బోట్ హౌస్ అయితే మీకు ఎక్సలెంట్ అండ్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. సో ఎవరన్నా స్మాల్ ఫ్యామిలీ ఒక 5 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ ఉంటే ఇది బెస్ట్ అనే చెప్తాను. నేనైతే తీసుకొని ట్రై సో ఇప్పుడు మీరు గనక ఇక్కడికొచ్చి బయట ఎక్కడో రూమ్ తీసుకోవడం కన్నా అలపి గనక వస్తే డైరెక్ట్‌గా బోట్ దగ్గరికే వచ్చేయండి. మళ్ళీ అక్కడ 2000, 3000 పెట్టే బదులు ఇది వచ్చేసి మార్నింగ్ చెక్‌ఔట్ అయినారంటే నెక్స్ట్ డేకి మనం చెక్ ఇన్ అయినారంటే నెక్స్ట్ డేకి చెక్‌ఔట్ ఉంటుంది. సో మనకి 24 అవర్స్ అయితే ఈజీ అవుతుంది. కంప్లీట్‌గా బోట్‌లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీకు కావాలంటే మీ ఓన్ వెహికల్ వేసుకొని రోమింగ్ చేయొచ్చు అలపిని. సమ్ బీచెస్ కూడా ఉంటాయి ఇక్కడ. నేను మనకి వీడియోలో చూపిస్తే ఫస్ట్ అయితే ఈ ఏరియాకి రండి. ఈ ఏరియాకి వచ్చి మల్టిపుల్ బోట్స్ అయితే ఉంటాయి. వాళ్ళని అడగండి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడో బయట వాడు మనకు రోడ్ల మీద కనిపిస్తారు బోట్ హౌస్ కావాలని వాళ్ళ దగ్గర టెంప్ట్ అవ్వద్దండి. నేను ఈ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయని మొత్తం బోట్లే ఉంటాయి. నో ప్రాబ్లం అసలు. ఈజీగా ఇక్కడే విత్ ఇన్ బడ్జెట్లో దొరుకుతుంది. అటు ఎడ్జ్లో కనుక అయితే ఇంకా మనం తక్కువ కూడా రావచ్చు. సో మనం సిటీలో తీసుకుంటే ఏమవుతుందా అంటే వాళ్ళు ఒక్కసారి మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు మనకి ప్రైజెస్ అనేవి. సో అది రిడ్యూస్ చేసుకోవడం కంప్లీట్గా ఇక్కడికే రండి, అదే బెటర్ మనకి. అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్, నమస్తే, మున్నార్ బాయ్.